నిన్న రాత్రి సాక్షిలో ఒక డిబేట్ చూసిండండి. మహేశ్వర్ గారు, కారుమూరి వెంకటరెడ్డి, దాంతోపాటు ఒక మహిళతో పాటు ఒక అరకోటి మేధావి గాడు, అది వేరేదో ఉంది, పాషానో ఏదో ఉంటుంది. వీళ్ళ నలుగురు మహిళల భద్రత గురించి మాట్లాడుతుంటే నాకు దేంతో నవ్వాలో నాకు అర్థం కాలేదండి. పార్టీలో గోరంట్ల మాధవ్ అలాగే ఉన్నాడు, అనంతబాబు అలాగే ఉన్నాడు, అంబటరాంబాబు అలాగే ఉన్నాడు. వైసీపీ కార్యకర్తల గురించి సపరేట్గా చెప్పుకోవసలేదు. రీసెంట్గా కంచికచర్లోని ఒక స్టూడెంట్ని రేప్ చేశారు. అది కూడా వీడియో చిత్రీకరించి అని చెప్పేసి బెదిరించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా చేయించారు. అదొక చెత్త, అదొక రోత. దానికి సంబంధించి వాటి గురించి మాట్లాడడం మానేసి కిరణ్ రాయల్ గురించి ఒక పెద్ద డిబేట్ అండి. వాళ్ళ మాటలు చూస్తుంటే కోటలు దాటేస్తున్నాయి. అంతే, ఒక్కొక్కటి ఆ రేంజ్లో మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా సరే గొర్రెంట్ల మాత్రం చూపించాడు కదా, ఒక డిబేట్ ఒకటే. అంబటరాంబాబుది ఒక్క డిబేట్ ఒకటే పెట్టారా? లేదు. ఆనందబాబు అయితే చెప్పుకోవాల్సిన లేదు, దారుణం, ఘోరాది ఘోరం. ఎవడన్నా మాట్లాడేంటంటే మాట్లాడాలా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నీతి నిజాయితీ లాంటిది ఏదన్నా ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేసేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి చేతకానోడు కదా లెక్క. జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసాడా? వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? కనీసం ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి ఒక కమిటీ లాంటిదైనా కానీ వేసాడా? లేదు కదా. ఇప్పుడు రీసెంట్గానే ఎన్నికల తర్వాత ఆదిమూలం ఏదో ఉంది ఆయన పేరు, ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడింది, నన్ను బెదిరించాడు, నన్ను లొంగ తీసుకున్నాడు అని చెప్పేసి ఒక వీడియో ఆవిడే రిలీజ్ చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ మహిళ మళ్ళీ కేసు వెళ్ళి వితడ్రా తీసుకుంది, అవన్నీ పక్కన పెట్టండి. పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసిందే లేదా? ఇప్పుడు కిరణ్ రాయల్ పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయి. జనసేన పార్టీ ఏం చేసింది? అసలు ఏం జరిగిందో తేలేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అని కిరణ్ రాయల్ను కూడా సస్పెండ్ చేసింది కదా. మరి మన పార్టీలో అంబటరాంబాబుని కానీ అవంతి శ్రీనివాసుని కానీ, అవంతి శ్రీనివాస్ అంటే ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళి పక్కన పెట్టేసేయండి. అంబటరాంబాబుని, ఆ గోరంట్ల మాధవ్ని, అనంతబాబుని, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన్ని కానీ, లేదంటే మేరుగు నాగార్జునపై కూడా ఆరోపణలు వచ్చినాయి. ఏమంటే ఎవరిపైన అయినా కానీ యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడైనా చూసాం మనం. పైగా చెప్పేది ఎవరికి మీరు ఎదవ పాఠాలు చెప్పేది? వైసీపీలో సకాని పైగా కామందులే, వైసీపీకి అది వైకామా అంటారు అందరూ కూడా. మీరు ఏదైనా పాఠాలు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. ఇక మీరు యాక్షన్ తీసుకొని గతంలో మా నాయకులపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఉదాహరణకు అంబటరాంబాబు పార్టీని సస్పెండ్ చేసాం. దరిద్రం ఏంటంటే అంబటరాంబాబు ఆడియో బయటకు వచ్చినప్పుడు సుకన్య ఆడియో రీసెంట్గా బయటకు వచ్చినప్పుడు ఆడియో తర్వాత అంబటరాంబాబుని తీసుకొచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టేసాడు, మంత్రిని చేసేసాడు. అదేటయ్యా, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చామని చెప్పేస్తానంటే ఒకటి సమాధానం చెప్పలేదు దానికి. సరే పక్కన పెట్టేసేయండి, ఆడియోది ఉందలే, ఏదో కక్కుర్తి పడ్డాడు, ఏదో మాట్లాడలేదని చెప్పేసి పక్కన పెట్టేసేయండి. గోరంట్ల మాధవ్ ఆ దరిద్రాన్ని మనం నోటితో కూడా చెప్పలేం మనం. అయిపోయింది. సరే టికెట్ అంటే ఇవ్వలేదు, పక్కన పెట్టేసేయండి. రీసెంట్గా రోజా, శ్యామలతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు. కానీ సిగ్గేమని అనిపిస్తుంది మీకు అసలు? చర్యల సంగతి పక్కన పెట్టేసేయండి అబ్బా. తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, జనసేన పార్టీ కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసింది. మీరు సస్పెండ్ చేయడం పక్కన పెట్టేస్తే బెల చూపించాలే, ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి చేస్తారని చెప్పేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు పార్టీకి. అవునా? సిగ్గేమైనా ఉందా నీకు అసలు? కార్యకర్తలు అందరూ గొల్లుని గోలెట్టేశారు. గోరంట్ల మాధవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏంట్రా? అసలు పార్టీ ఎవరి చేతిలో ఉంది? మీరు బుర్రను మాట్లాడుతున్నారా, లేదంటే ఈ చర్యలని మీరు చేసే పనులని బుర్రను చేస్తున్నారా, బుర్ర లేకుండా చేస్తారని చెప్పేసి మీ మొఖాల పని తుపుక్కు నుమ్మేశారు. అయినా సరే ఏ రోజు సిగ్గు శరం అనేది లేదు మనకి. వదిలేసాం, పూర్తిగా సిగ్గు వదిలేసాం, ఇంకెక్కడి నుంచి ఉంటుంది? పైగా మీరు ఎదుటోడికి పాఠాలు చెప్పడాలో. ఇంకా నేను అంబటరాంబాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టలా. అది ఎవడో పాషాను ఎవడో కిరణ్ రాయల్ని ఉద్దేశించి నీకంటే కుక్క బెటర్ అంటాడు. మరి అంబటరాంబాబు, గోరంట్ల మాధవ్ వీళ్ళ గురించి ఏ రోజు మాట్లాడాలో అరకొట్టుగాడి యాదొచ్చి ఉపన్యాసాలు. సరే జరిగినంతకాలం బాగా జరిగిందండి, తప్పే ఎవడు చేసినా తప్పే. ఏం జరిగినా మహిళ పక్షానే ఉండాలి, ఉంటాం కూడా. ఆ మహిళకి నచ్చింది, కిరణ్ రాయల్కి నచ్చింది, సాగినంత కాలం బ్రహ్మాండంగా సాగింది. లావాదేవీలు జరుపుకున్నారు, మెల్లో చేయనేసారు, అన్నీ జరిగినాయి. ఎక్కడో దిక్కుని చెడింది. చెడిన తర్వాత రోడ్డు ఎక్కారు. సరే
మీరు మాట్లాడొద్దు అన్నట్లా. ఆ మహిళ తరపున మాట్లాడొద్దు, ఆ మహిళ అలాంటిది ఇలాంటిది అని చెప్పి నేను మాట్లాడను. కానీ మనం పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో పాఠాలు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పాలి మనం. ఒరే నాయన, అలా బట్టలు ఇప్పి చూపించేసి వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధిగాను, లేదంటే ఆడియో కాల్స్ గట్రా బయటకు వస్తే మంత్రిగాను మనం ఎలా నియమించేసుకోకూడదు. అక్కడ దాకా ఎందుకండి. రీసెంట్గానే విజయసాయిరెడ్డి దొరికేలేదా? విజయసాయి దొరికేసాడా? దువ్వాడ సీను వాళ్ళపైన చర్యలు తీసుకున్నాడా? విజయసాయిరెడ్డి అంతటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసేంత వరకు ఎవరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక కింద కార్యకర్తల సంగతి అని చెప్పుకోవసరం లేదు. నాయకులు అంతే, ఒకరు కాదు ఇద్దరు కాదు. లెక్కేద్దాం ఉండండి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్, అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్, మేరుగు నాగార్జున, ఒక ఆడుమూరు ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే ఏదో ఉంటుందా ఆయన ఒకడు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి చెప్పాను కదా, ఇలా పెద్ద పెద్ద వాళ్ళే మెయిన్ లిస్టు 10 మంది ఉన్నారు, 10 మంది పైనే ఉన్నారు. ఎవరిపైన యాక్షన్ లేదు. ఇప్పుడు వచ్చి ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలా? కాబట్టి మీరు 10 మందికి పాఠాలు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని అడగండి, ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు, మహిళల రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారయ్యా, కామందులందరినీ తీసుకొచ్చి నువ్వు పెంచి పోషిస్తున్నావు, పైగా అధికార ప్రతినిధుల్ని మంత్రుల్ని చేసేస్తున్నావు, వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఏముందిలే, మహిళలపైన దాడులు చేస్తేనో మహిళలు వేధింతేనో మా జగనాన్ని తీసుకొచ్చి ఏదో ఒక పదవి ఇచ్చేస్తారని భ్రమంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాగే అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే కాస్త సిగ్గుపడి ఎదుటోడికి పాఠాలు చెప్పడం మానేసి ఆ పాఠాలు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పేయండి, ఎదుటోడికి చెప్పొద్దు. వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ అలాగే కిరణ్ రాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు. మనం ఎదుటోడికి పాఠాలు చెప్పే ముందు మన పార్టీ వ్యవహారాల గురించి మనం చక్కదిద్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే ఒక దగ్గర అనుకుంటే నేను అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు తిరుపతి లడ్డు వ్యవహారం గురించి. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక 4గురిని అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ మాట. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడేస్తారని చెప్పేసి అని ల్యాబ్ రిపోర్ట్లు ముందుంచే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. తర్వాత వెంకటరమణారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు కదా, ఆయన ల్యాబ్ రిపోర్ట్లు చూపించి మరీ చెప్పాడా. అంబటి రాంబాబు వచ్చేసి అదంతా అవాస్తవం అని నువ్వెలా చెప్పేస్తావు అబద్ధం అని చెప్పేసి అని. దర్యాప్తు జరుగుతుంది కదా, మీ హయాంలో జరిగిన భాగవతమే కదా, మీ హయాంలోనే కదా డబ్బులు కక్కుర్తిపడి కమిషన్లో కక్కుర్తిపడి అదేదో బోలే బాబా అంట, పేరు చూడండి విచిత్రంగా. అవునా, మనం ఒప్పందాలు కుదురు చేసుకుని కమిషన్లో కక్కుర్తి పడేసి మీ ఇష్టానుసారంగా తీసుకొచ్చేసి అని చెప్తే తీసుకొచ్చేసారు. దొరికేసిన తర్వాత మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం, ఆధారాలు లేకుండా మీరు ఎలా చెప్పేస్తారో. అక్కడ 4గురిని అరెస్ట్ చేశారు కదా, ఆ వాంగ్మూలంలోని ఏమైనా వచ్చిందో చూసావా?